నమస్కారం. వెనుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సేవలపురం మండలం పొట్లూరు పంచాయతీలో టీడీపీ ఎన్నికల ప్రచారం. వెంగస్రాడు సంధించిన మక్కెన. ముప్పాళ్ల మాజీ సర్పంచ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం. విచారణ చేపట్టిన ఎస్ఐ మొహమ్మద్ ఫిరోజ్. ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ లోతేటి. సేవలపురం మండలం పొట్లూరు పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికల ప్రచారంలో వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, బీజేపీ వినుకొండ ఇన్ఛార్జ్ యాళ్లగడ్డ లెనిన్తో పాటు ముఖ్య అతిథి కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలకు సూపర్ 6 పథకాల గురించి వివరించారు. పొట్లూరు గ్రామంలో మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ ఎన్నికల ప్రచారాన్ని మీరు నడిపిస్తున్నారంటే ఈసారి బంపర్ మెజార్టీ ఈ పొట్లూరు గ్రామం జిల్లాలోనే టాప్ మెజార్టీ ఇవ్వబోతున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 12,000 మంది పేదలకు ఇల్లు ఇప్పించా, అలాగే 2,000 సిమెంట్ రోడ్లు వేపించా. మీ ఊళ్ళో కూడా ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో సిమెంట్ రోడ్ లేపించానని గుర్తు చేస్తున్నా. శ్మశానాలు అభివృద్ధి చేశాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం, ఎంతో అభివృద్ధి అందించాం. నేను అడుగుతున్నా బల్లా బ్రహ్మణండి, అయ్యా మేము సిమెంట్ రోడ్లు వేస్తే కనీసం మేము సిమెంట్ రోడ్డు కడితే నువ్వు సైడ్ కాలంలో కట్టావా, మేసాలు దువ్వావు బాగానే ఉంది, తొడలు కొట్టావు బాగానే ఉంది. ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఇసుక అమ్ముకుంటున్నావు లేదా? గుళ్ళకమ్మ ఇసుక ట్రక్ 5,000 6,000 అమ్ముకుంటూ నువ్వు ₹1 గవర్నమెంట్కి డబ్బులు కట్టావా, ట్యాక్స్ కట్టావా? ₹1 కట్టలా. మరి 5,000 చొప్పున రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు. ఎవడొప్ప సొమ్మని నువ్వు అమ్ముకుంటున్నావు చెప్పు. రేషన్ షాప్ బియ్యం ₹10 కొని దాన్ని మళ్ళీ కేజీ ₹30 అమ్ముకుంటున్నావు లేదా? బొల్ల బొమ్మనాడు ఎవడొప్ప సొమ్మని దోచుకుంటున్నావా? ఈరోజు క్వార్టర్ బాటిల్ అసలు బ్రాందీ విస్కీలు రద్దు చేస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఏం తల్లి మహిళలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి బ్రాందీ విస్కీలు నేను అధికారంలోకి వస్తే రద్దు చేస్తాను కోర్టేమన్నాడా లేదా? రద్దు చేశాడు. ఇప్పుడు ఎక్కడన్నా రద్దు చేయకుండా ₹160 ఉన్నదాన్ని 200 చేశాడు ఈ మహానుభావుడు. అలాగే నాసి రకం బ్రాంతి విస్కీలతో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఈ జగన్ బ్రాండ్లు తాగి. అలాగే 5,200 మంది ప్రాణాలు టపా కట్టారు, పైకి పోయారు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ గ్రామాల్లో కట్టిన సచివాలయాలు కూడా తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు, రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టాడు, రేపు మీ ఆస్తులు తాకట్టు పెట్టబోతున్నాడు. ఏ విధంగానో తెలుసా? ఈరోజు జనాల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఒక కుట్ర పన్నాడు. ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఈరోజు ప్రజలను మోసం చేయబోతున్నాడు. ఈ ఒరిజినల్ పేపర్లన్నీ అధికారుల దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటాడంట జగన్మోహన్ రెడ్డి. ఆస్తులు జిరాక్స్లేమో మీకు, ఒరిజినల్ డాక్యుమెంట్లేమో నా ఆధీనంలో ఉంచుకుంటా అంటాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఏం చేస్తాడైనా? ఈరోజు సెక్రటేరియట్లు తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకున్నట్టే రేపు మీ ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఆయన పెట్టుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ అడ్డం పెట్టుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ అన్ని తాకట్టు పెట్టుకొని మళ్ళీ అప్పులు పాలు చేస్తారు. మీ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటే ఆ అప్పులు ఎవరు తెచ్చాలా? మీ కాగితాలు బయటకు వస్తాయా? మీ ఆస్తులు బయటకు వస్తాయా? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దుర్మార్గం. దీని పేరుతో ఒరిజినల్ డాక్యుమెంట్లు అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని రేపు తాకట్టు పెట్టుకుంటాడు. ఇందులో ఏం సందేహం లేదు. ఈరోజు ఇప్పుడు మీ నానిచ్చిన ఆస్తి మీ నాన్న ఫోటో ఉండాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలా? ఎవరి ఫోటో ఉండాలి? పాస్ పుస్తకం మీద ఉంటే మీ నాన్న పేరు ఫోటో ఉండాలా, లేకపోతే ల్యాండ్ నీ పేరుతో ఉంటే నీ ఫోటో ఉండాలా. కానీ ఈ పనికిమాలినోడి ఫోటో ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఉండొచ్చా? నేను అడుగుతున్నా. ఎవడబ్బ సొమ్మయ్య? ఈరోజు బ్యాంకు వాళ్ళు
లోన్ ఇవ్వడానికి భయపడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, మేము ఇయ్యం, ఓన్లీ ఫోటోలు లేకుండా గవర్నమెంట్ గుర్తుంటే ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే మీకట్ట లోన్ ఇస్తాం అంటున్నారు. పాస్ పుస్తకాల మీద, మీ పాస్ పుస్తకాల మీద, మీ ఆస్తుల మీద ఆయన ఫోటో ఏంటి? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా పొలాలకి, పల్నాడు జిల్లాకి మరి గోదావరి నీళ్ళు ఇవ్వాలని 6,000 కోట్లు ఇచ్చి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశారు. నగరకల్ దగ్గర శంకుస్థాపన చేశారో లేదా? మన కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు గోదావరి నీళ్ళు ఇవ్వడానికి శంకుస్థాపన చేస్తే మరి ఈ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ముఖ్యమంత్రి ఎందుకు పూర్తి చేయలేదో నా రైతు సోదరులకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. సాగర్ నీళ్ళు వచ్చినాయా? పంటలు పండినా మనకి ఈ సంవత్సరం లేదు కదా. అదే చంద్రబాబు గారు మొదలు పెట్టింది, పనులు చేసింది పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల నుండి మనం సాగర్ గోదావరి నీళ్ళతో పంటలు పండించుకునే వాళ్ళం కదా. చంద్రబాబు గారు మొదలు పెట్టింది జగన్ రెడ్డి పూర్తి చేస్తే మన గోదావరి నీళ్ళతో 3 ఏళ్ల నుండి పంటలు పండించుకునే వాళ్ళం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయనందువల్ల మనకు అన్యాయం చేశాడా లేదా? ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. గోదావరి నీళ్లు మనకు వచ్చే స్కీమ్ ఆపేశాడు, గొరకపుడిసెలకి నిధులు ఇవ్వలేదు. ఈరోజు దోచుకుంటున్నారు, పేదల రక్తం తాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని బ్రాందీలో, విస్కీలో, ఇసుకలో, మద్యంలో అన్నిట్లో దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటుంటే ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దోచుకుంటున్నాడు. నేను చెప్తా, అయ్యా బొల్లా బ్రహ్మనాయుడు, నువ్వు అవినీతి చేయకపోతే కోటప్పకొండకు రా. నేను నా టైంలో రూపాయి అవినీతి చేయలా, రూపాయి లంచం తీసుకోవాలా. నేను కోటప్పకొండ స్వామి దగ్గరకు వచ్చి, త్రికోటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేస్తా, నువ్వు దమ్ముంటే, నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదంటే నువ్వు రా, నరసింహారెడ్డిని మోసం చేయలేదంటే నువ్వు దమ్ముంటే రమ్మని నేను ఛాలెంజ్ చేస్తే వచ్చాడా తమ్ముడు? పారిపోయాడా లేదా బొల్లా బ్రహ్మనాయుడు? నేను చెప్తున్నా బొల్లా బ్రహ్మనాయుడికి, నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే, నీకు సినిమా కనపడితే నువ్వు తొడలుగొట్టే రోజులు పోయినాయి. నీ పోలీసులు లేరు. ఇప్పుడు వచ్చేది మా ప్రభుత్వం, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ పొలాలకు ఇస్తామని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అవినీతికి నువ్వు జైలుకు పోవటం ఖాయం. నువ్వు అవినీతి చేసింది చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఎన్నికలు అయిపోయాక రేపు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయమని కూడా బొల్లా బ్రహ్మనాయుడికి హెచ్చరిక చేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, ఎస్సీ కాలనీ పెద్దలకు, బీసీ కాలనీ పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నా. అమ్మా, మన కళ్యాణ మండపానికి బొల్లా బ్రహ్మనాయుడు 40 లక్షలు ఇస్తా, 50 లక్షలు ఇస్తా అని అన్ని డొల్ల మాటలు చెప్పాడు. జీవి ఆంజనేయులు డొల్ల మాటలు చెప్పడం చేత కాదు. జీవి మాట అంటే మాటే. మీ కళ్యాణ మండపం పూర్తి చేస్తావు, నా పూర్తి సహకారం ఇస్తానని మనం చేస్తున్నా. ప్రభుత్వం నుండి, ఎంపీ గారి నిధులు, శ్రీకృష్ణదేవరాయల నిధుల నుండి 50 లక్షలు తీసుకొస్తా నిధులు మన కళ్యాణ మండపానికి. మన కళ్యాణ మండపం పూర్తి చేసేదానికి నా పూర్తి సహకారం ఇస్తా. గోదావరి నీళ్లు మీ పొలాల్లో పంట పండించేదానికి తీసుకొస్తా చంద్రబాబు గారి సహకారంతో. అంతేకాదు, శ్రీకృష్ణదేవరాయల గారు మంచి వ్యక్తి. 2 ఓట్లు వేయాలా, మొదటి ఓటు మన ఎంపీ గారికి వేయండి, సైకిల్ గుర్తు మీద 4వ నెంబర్లో ఉంటుంది. మళ్ళీ 2వ ఈవీఎం దగ్గరికి వెళ్ళి పైనే ఉంటుంది సైకిల్ గుర్తు, జీవి ఆంజనేయులది. 2 సైకిల్ గుర్తుకేసి నంబర్ 1గా గెలిపించాలని కోరుకుంటూ, పోట్లూరు అంటే నాకు చాలా అభిమానం. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని, మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. పోట్లూరు గ్రామం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎండలో మిట్ట మధ్యాహ్నం చూడు మా ఆడపడుచులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, అయినప్పుడు కూడా ఒకటే ఒక ఆశయం, జీవి ఆంజనేయులు గారిని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలి, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీరు చూశారు. గత 5 సంవత్సరాల్లో ఏదో ఉద్ధరిసిందాక మా సోదరుడు చెబుతా ఉన్నాడు. వాస్తవంగా తిమ్మిని బిమ్మిని, బిమ్మిని తమ్మిని చేయగలిగిన శక్తి వాళ్ళకుందేమో. మన మాటల మనుషులం కాదు, చేతల మనుషులం అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాల్లో మరి మన ఆడపడుచులకి, మన మహిళలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వడం కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఏ విధంగా సిద్ధంగా ఉందనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి. అదే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించిన తీరును ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి వర్కౌట్ చేస్తే
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములో అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టి 72 సంవత్సరాల కాలంలో వయసులో జైల్లో పెట్టిన సంఘటన కూడా రెండో సంఘటన, అది కూడా మీరు గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. అదే కాదు, ఇందాక సోదరుడు చెప్పాడు, తప్పుడు కేసులతోటి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక సామాజిక వర్గమే కాదు, తెలుగుదేశం పార్టీ కోసంగానే లేదు ఒక మాట చేసే ఎమ్మెల్యే చేసే ఏ కార్యక్రమాన్ని గాని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వ్యక్తిని మరి జైల్లో పెట్టిన సంఘటనలు కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. అందుకనే ఈ అవినీతి పాలన పోవాలి, ఈ అసమర్థ పాలన పోవాలి, నీతి గెలవాలి, నిజాయితీ గెలవాలి. కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టిన జీవి ఆంజనేయులు గారు గెలవాలి. అటు నీతి కోసం, నిజాయితీ కోసం, మంచి పాలన కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రేపు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీది, 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 మీ అందరిది అనేది ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ప్రజలకు అందుబాటులో ఉండి గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు. ఇంకా రెండో వ్యక్తి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన ఎంత మంచివాడు, ఈయనలాగనే కుర్రోడు, మన హైవే చేశాడు, వినుకొండలో అండర్ పాస్ చేశాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక మంచి కార్యక్రమాలు. ఆయన మంచివాడమ్మా, గౌరవంగా పంపించేటటువంటి మంచి అభ్యర్థి. మన ఇరువురు కూడా మంచి అభ్యర్థులు. ఇప్పుడు ఈ ఊర్లో ఖచ్చితంగా ఇది పెద్ద గ్రామం కాబట్టి తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఈ ఊరు వస్తే ఏం చెబుతాడు, ఈ ఊరు విషయం గురించి చెప్పచ్చు, తప్పలేదు. ఈ ఊరు ఇప్పుడు ఈ రోడ్డు ఎవరేశారు, నీదేదో చెప్పు, ఈ రోడ్డు ఎవరేశారు, లేకపోతే ఇళ్ళు ఎవరు కట్టారు, పెన్షన్లు ఎవరు ఇచ్చారు, లోన్లు ఎవరు ఇప్పించారు, ఇవన్నీ నేను కొంత చేయగలిగినా, ఆయన కొంత చేయగలిగినా. అయా 10 మంది ఎమ్మెల్యేలను చేసినాం. పులుపులు శివయ్య గారి దగ్గర నుంచి, గంగినేని గారి దగ్గర నుంచి, ఔదారి గారి దగ్గర నుంచి, నలబోలు గోవిందరావు గారి దగ్గర నుంచి, రాజకుమార్ గారు, యలమందరావు గారు, మల్లికార్జునరావు గారు, ఆంజనేయులు గారు, ఇప్పుడు ఈ మహానుభావుడు. రెండోది, ప్రతి పని నేను చేశానని చెబుతాడు. పోటూరులో వచ్చి ఇనకొండ పని చేశానని చెబుతాడు. ఏంటి ఇనకొండ ఏం చేశావు? వినుకొండ మంచినీటి స్కీమ్ తీసుకొచ్చింది యలమందరావు గారు, మల్లికార్జునరావు గారు, ఆంజనేయులు గారు. దీనికి డిబేట్కి రెడీ అంటే రాడు. అది నేను 34 కోట్లు తీసుకొచ్చా, ఈయన 159 కోట్లు తీసుకొచ్చిండు. అంతకుముందు యలమందరావు గారు 2 కోట్లు పెట్టి ఒక కంపార్ట్మెంట్ చేశాడు. ఇది వాస్తవాలు. ఘాట్ రోడ్డు, దాని గురించి మాట్లాడదామంటే రాడు. ఈయన 7 లక్షలు ఇచ్చాడు, నేను 50,000 ఇచ్చా. 7 కోట్లు ఈయన జీవో తీసుకొచ్చారు. చిన్నగా బిల్లులన్నీ మార్చుకుంటుండ్రు. ఈయన కాడికి పంచాయతీ పోతే పోలీసు కేసు పెట్టి మిమ్మల్ని లోపలేపిస్తానని 10 ఎకరాలు కూడా 2 కోట్లు కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది అవునా కాదా? దీని మీద రాడు. ఎకరం 2.5 కోట్లు అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఘాట్ రోడ్డు గుర్తుకొచ్చింది ఆయనకి. ఇది వాస్తవం. మూడోది రామలింగేశ్వర స్వామి గుడి కడతనా. రామలింగేశ్వర స్వామి గుడి ఆయన కట్టేది ఏంటంటే, మన ఊర్లో గుడి ఎవరు కట్టారో అందరం కలిసి కట్టుకున్నాం. ఆ రామలింగేశ్వర స్వామికి ఈ ఆంజనేయులు గారు, ఈ మల్లికార్జునరావు కొండెక్కి కొబ్బరికాయలు కొట్టి మేము కూడా మా చేతనైన ఊరికి 10 లక్షలు 5 లక్షలు సందాలు ఇస్తే నేను గుడి కడుతున్నా అని ఏడొచ్చి చెబుతున్నావు. మరి నీ పాటు కానీ టౌన్లో నువ్వు ఏడు చెప్పేది అన్ని అబద్ధాలు, ప్రతిదీ అబద్ధం. ఏం చేశావు? ఎన్ని పెన్షన్లు ఇప్పించావు? ఈ ఊర్లో ఎన్ని ఇళ్లు కట్టించావు? ఈ ఊర్లో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసావు? ఎన్ని చెప్పు. నేను ఒకటే చెబుతున్నా, మీ ఊర్లో చెబుతున్నా, ఆ వైసీపీ వాళ్ళకు కూడా చెబుతున్నా, మర్యాదగా నువ్వు చేసిన పనులుంటే చెప్పుకో, ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు గనక బాబాలు, బుడేలు, లంబు, జంబు ఇవన్నీ మాట. ఎవరు లంబు, ఎవరు చెంపాయా? ఎవరు చెంపో? ఈయన 7 అన్నదమ్ములే నాయనోళ్ళు. వీళ్ళ పెద్ద ఆయన సర్పంచ్ చేసిండో, వీళ్ళ చిన్న ఆయన సర్పంచ్ చేసిండో. ఆ రోజుల్లో 60-70 ఎకరాల పొలం ఉంది రైతులు. ఈయన డిగ్రీ చదువుకున్నాడు అని చెప్పని నేను చెబుతున్నా. నేను మా నాయన 4 అన్నదమ్ములు, నేను బుట్టేవరకు మై సర్పంచే, 30 ఎకరం పొలం ఉంది. నేను వ్యవసాయం చేస్తున్నా. మరి నీ చరిత్ర ఏంది? నేను ఎందుకనో నువ్వు లంబు చెమ్మంటే మేము ఊరుకుంటావా? లారీ క్లీనర్ నువ్వు, లారీ డ్రైవర్వి, సినిమా డబ్బాలు వేసుకునేవాడు. 6 రూపాయలు వడ్డీ ఫైనాన్స్, మనీ ఫైనాన్స్. మనం పాలు పోస్తే మన శాతాలు తగ్గించి ఆయన కోటేశ్వరుడు అయిన వాస్తవా కాదా? ఈయన చేసిన దుర్మార్గాలు. దీని మీద డిబేట్కి రమ్మంటే రాడు. నరేంద్ర సంగతి తెలుసుగా, పక్కనే గడుపు నరేంద్ర ఏల్పూర్లో ఏం చేశాడు?
రోడ్లు రేట్లు పెంచమంటే మీ గడుపుడు ఆయనే, పొట్టబోతే పట్టుకుంది కూడా శ్రీకృష్ణదేవరాయలు. నేను అభివృద్ధి ఏదో నీ ఊర్లో నువ్వు చేసేదేంది అభివృద్ధి? ఏదో నా ఊర్లో లేదు కోల్డ్ స్టోరేజ్ కట్టా, నా ఊర్లో సీసీ రోడ్లు నువ్వు వేసేదేంది? నీ ఊర్లో నేను వేసా 20 ఏళ్ళ సీసీ రోడ్లో, ఆంజనేయులు గారు వేశాడు. నీ ఊర్లో నేను ఇల్లు కట్టా, నీ ఊర్లో నేను పెన్షన్లు ఇచ్చా. నువ్వు ఇచ్చేదేంది? నీ అబ్బ సొమ్మ నా అబ్బ సొమ్మ? ఏ ఎమ్మెల్యే ఉన్నా ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి బాధ్యతగా పనిచేసి ప్రజలను గౌరవిస్తారు. ఈయన చేసిన తతంగం, ఈయన చేసిన పంచాయతీలు అనేది నరసింహారెడ్డి, అదేవిధంగా ఆభరణ వెంకటేశ్వరరావు గారు, ఆ డాక్టర్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఈయనకి 70 ఏళ్ళు వయసు వచ్చింది. పొతుగులు మేసం తిప్పుతుడు తొడగొడతలు నన్ను దాటిపోమంటుడే ఏంద్రా బాబు? వాళ్ళు నిన్ను దాటిపోయేదేంది? ఇప్పుడు నేను ప్రతిసారి అంటున్నా, కార్యకర్తలు జోలి ఎందుకు? నీకు దమ్ముంటే సివిల్ సప్లై సెంటర్ రా, నేను ఆంజనేయులు వస్తాం. ఈ రోజు కూడా రెడీ. ఏ రోజు అయినా ఎలక్షన్ రోజైనా నేను చెప్తున్నా, మాకు దౌర్జన్యం వద్దు, దుర్మార్గం వద్దు. ఈ ఆల్టికి ధైర్యంగా ఆంజనేయులు గారి మీద నా మీద ఒక్క సెంటు భూమి ఎక్కడన్నా మేము కబ్జా చేసామో నిరూపించు. ఒక్కరి దగ్గర ₹1 లంచం తీసుకున్నామో నిరూపించు. నీ దగ్గర మాకు సాక్ష్యాలు ఉన్నాయి. చేబ్రోలు నరేందర్ దగ్గర 50 లక్షల డబ్బులు తీసుకున్నావు 2009లో, నా దగ్గర సాక్ష్యం ఉంది. అదేవిధంగా దొండపాడు జేవీఎస్ వాళ్ళ దగ్గర 70 లక్షలు తీసుకున్నావు, నిన్న వాట్సాప్లో పెట్టారు, నా దగ్గర సాక్ష్యం ఉంది. నీకంటే లంచం కొట్టాడు, నీకంటే కబ్జాదారుడు, నీకంటే బూతులు మాట్లాడేవాడు, నీకంటే దుర్మార్గుడు ఎవరు లేరు కదా. మరి మమ్మల్ని అంటే ఎట్లా? సరే పొద్దుగూకులు ఆయన గురించి ఎందుకని. కాబట్టి మనం ఏం చేయాలా? 13వ తారీఖు ఓటు అనే బెత్తం తీసుకొని ఈ పగలగొట్టి నర్సాపేట పంపిద్దాం. అంతటితో ఈ నియోజకవర్గంలో శాంతి లభిస్తుంది. ఈపూరు మండలం ముప్పాల మాజీ సర్పంచ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇంటి వద్ద ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసి ఉన్న కారును రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని ఈపూరు ఎస్ఐ మొహమ్మద్ ఫిరోజ్ విచారణ చేపట్టారు. వినుకొండ పట్టణంలోని 10వ వార్డు నందు టీడీపీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, సతీమణి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. బీసీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని బీసీ సంఘం నాయకులు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. వినుకొండలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధిష్టాన ఆదేశాల మేరకు ఈ రోజు పల్నాడు జిల్లా పర్యటన భాగంగా బీసీలకు అండా తెలుగుదేశం జెండా, తెలుగుదేశం పార్టీతోనే బీసీల సంక్షేమం అనే కార్యాచరణను బీసీ కులాల సాధికారత కమిటీ టీడీపీ సభ్యులందరూ, రాష్ట్ర కన్వీనర్లందరూ మరియు బీసీసీఎల్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో మన ఎంపీ పార్లమెంట్ కూటమి అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారి యొక్క గెలుపు విషయమై, ఇక్కడ శాసనసభ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి యొక్క విజయం విషయమై అందరం కూడా బీసీ వాడల్లో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వినుకొండ కార్యాలయంలో మన యొక్క సాధికారత కమిటీ ఆధ్వర్యంలో యొక్క మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారి యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం రాష్ట్ర బీసీ సాధికారత కమిటీలందరూ ఒడ్డెర, మేధర, దాసరి, రజిక, యాదవ, గౌడ, భట్రాజ, కృష్ణబలిజ, ఎంబీసీ కులాలందరం కూడా ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం బీసీల సంక్షేమాన్ని, బీసీల అభివృద్ధిని, బీసీల కొరకు శ్రమించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది కార్మికులు వారి వారి కుల వృత్తుల్లో ప్రమాదవశాత్తు మరణించిన వారికి, అంగవైకల్యం కలిగిన వారికి కొండంత అండగా ఉంటూ 2 లక్షలు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇచ్చి బీసీ కుటుంబాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా ద్వారా, విదేశీ విద్య ద్వారా అట్టడుగున్నటువంటి బీసీ కులాల పిల్లలు ఉన్నతమైన విద్య చదవాలి, విదేశాలకు వెళ్లాలని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యను ప్రవేశపెట్టి మా బీసీ కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేదలైన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకొని అన్ని రంగాల్లో సముచిత స్థానం పొందారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆశయం, పార్టీ యొక్క చిత్తశుద్ధి. అలాగే ఆదరణ పథకం కింద మా కుల వృత్తులన్నిటినీ కూడా ప్రోత్సహించి బీసీ కులాలకు ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ పనిముట్లు కావాలో వాటిని మంజూరు చేసి కుల వృత్తుల్ని ప్రోత్సహించినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. బీసీ కార్పొరేషన్లు ఈ భారతదేశంలోనే మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక బీసీ కార్పొరేషన్ అన్ని కులాలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్ కి 250, 150, 180, 350 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆయా కార్పొరేషన్ ఆయా కులాల వారిని చేయూతనిచ్చి వారిని ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా బీసీల సంక్షేమం కొరకు శ్రమించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శాసన సభ్యులుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, కేంద్ర మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా బీసీలకు ఒక ఉన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆత్మీయ వారసుడు, పార్టీని తన భుజ స్తంభాల మీద నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఈ విధమైన సంక్షేమం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చంద్రన్న బీమాను రద్దు చేశారు, విదేశీ విద్య రద్దు చేశారు, ఆదరణ పథకాన్ని రద్దు చేశారు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బోర్డులు కార్లకు తగిలించుకునే బోర్డులుగా పరిమితం చేసి బీసీ కులాలను అవమానపరిచి బీసీలను కించపరిచినటువంటి నాయకుడు చరిత్రలో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీల మీద దాడులు, బీసీలను హత్య చేయటం, టీడీపీలో ఉండి బీసీ కులాల వారి కష్టపడుతున్నటువంటి వారి మీద క్రూరంగా ప్రవర్తించి దుర్మార్గమైన కేసులు కట్టాడు. కొల్లు రవీంద్ర గారేంది, అచ్చెన్నాయుడు గారేంది, పితాని సత్యనారాయణ గారేంది, అనగాని సత్యప్రసాద్ గారేంది, ఇలా బీసీ నాయకులందరినీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సాధికారత కమిటీ మెంబర్లందరూ కూడా కేసులు బనాయించి మమ్మల్ని హింసించి బాధ పెట్టారు. ఇది బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని కులాల వారు కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి మనకు ఆసన్నమైంది. రేపు జరుగుతున్నటువంటి 13వ తారీఖు ఎలక్షన్ లో మన పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు గతంలో వారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ యొక్క పల్నాడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇంకా రోడ్ల నిర్మాణాలు కావచ్చు ఎంతో కృషి చేసినటువంటి మంచి నాయకుడు కృష్ణదేవరాయలు గారు. వారు గుంటూరు పట్టణంలో వారి తండ్రి గారు కూడా బీసీలకు వారి కాలేజీ సంస్థల్లో కావచ్చు, వారికి ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అన్ని రకాలుగా బీసీలను ఆదుకొని బీసీలను ఉపాధ్యాయులుగా, ప్రిన్సిపాల్గా బీసీలకు మంచి స్థానం కల్పించినటువంటి ఫ్యామిలీ లావు కృష్ణదేవరాయలు గారి ఫ్యామిలీ. ఇది తెలుగుదేశం పార్టీ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ, బీసీల మీద ఉన్నటువంటి నమ్మకం. మరి జీవి ఆంజనేయులు గారు ఇక్కడ లోకల్ అభ్యర్థి, మా అందరికి కూడా ఆయన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతో మంది బీసీ నాయకులను తయారు చేశారు, ఎంతో మంది బీసీ కులాల వారిని ప్రోత్సహించి ఒక మంచి లీడర్షిప్ నిచ్చి వాళ్ళకి మంచి మంచి జిల్లా పదవుల అవకాశం కల్పించినటువంటి నాయకుడు జీవి ఆంజనేయులు గారు. ఈ విధంగా బీసీల కొరకు శ్రమిస్తూ బీసీల సంక్షేమాన్ని ఆశించే మన కూటమి ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారిని అన్ని బీసీల కులాల వారందరం కూడా రేపు 13వ తారీఖు సైకిల్ గుర్తుకి ఎంపీ గారికి ఓటేస్తూ మన జీవి ఆంజనేయులు గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి ఈయన శాసనసభ ఎమ్మెల్యేగా, ఆయన పార్లమెంట్ ఎంపీగా గెలిపించడంలో ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యుడు భాగస్వాములు అవ్వాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై బీసీ, జై జై బీసీ. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లాలో గత 2 రోజుల నుండి మేము పర్యటిస్తున్నాం. ఈ పల్నాడు జిల్లాలో ఒడ్డర సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది. బీసీల కన్నా తెలుగుదేశం జెండా అనే కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల కోసం, అలాగే 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయం కోసం పల్నాడు జిల్లా అంతా పర్యటించడం జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎందుకు ఓటు వేయాలంటే గత 5 సంవత్సరాలుగా బీసీలను అన్ని రకాలుగా అనగదొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాగే మాకు కూడా ఒడ్డర్లకు మొన్న బీసీ డిక్లరేషన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తారా ఎస్టీలో చేరుస్తామని చెప్పడం జరిగింది. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. క్వారీలలో, కొండల్లో, గుట్టల్లో, మైనింగుల్లో ఒడ్డర్లకు 30% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఒడ్డర్లకు ప్రమాదవశాత్తు క్వారీల్లో, గనుల్లో చనిపోతే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక సిల్లి పైసా ఇవ్వలేం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఒడ్డర్ల ఆరాధ్య దైవం అంటే ఒడ్డే ఒప్పంద జయంతిని అధికారికంగా చేసి మీ ఒడ్డర్లందరికీ అండగా ఉంటామని చెప్పింది. ఇవన్నీ మా జాతికి మేలు జరుగుతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ వస్తే ఒడ్డర్లకే బీసీలలో అన్ని వర్గాల కంటే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఒడ్డర్ సామాజిక వర్గం అంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డర్లను పిలుపునిస్తున్నాము. మనకు తెలుగుదేశం పార్టీ వస్తే మనం ఎస్టీలో చేర్చడానికి అవకాశం ఉంటుంది, మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ 7 నియోజకవర్గాల్లో ఇంకా పర్యటించి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తామని ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో ఉన్న ఒడ్డర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. మరి ఈ రోజున మేము పల్నాడు జిల్లా పర్యటనలో వినుకొండ వచ్చాము. ఎందుకు వచ్చామనేది మా సోదరులందరూ మీకు వివరించి చెప్పారు. మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని చాలా ఖచ్చితంగా కోరుకుంటున్నామండి. 2019లో బీసీలను మోసం చేసి ఎన్నో బీసీ కుటుంబాలని హత్యలు చేసి ఎన్నో దాడులు దాష్టికాలు చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మాకు 10% రిజర్వేషన్ తగ్గించింది. అలాగే కార్పొరేషన్ పేరుతోటి మమ్మల్ని మోసం చేసింది. ఇంకా మేము మోసపోదలుచుకోలేదు. సోదరులారా, మీ ద్వారా మా బీసీ సోదరులందరికీ నేను విన్నవించుకుంటున్నాను, ఇంకనైనా కూడా కళ్ళు తెరవండి. తెలుగుదేశం అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం. కావున మనమందరం కూడా మేల్కొని 2024లో ప్రతి ఒక్క తెలుగుదేశం అభ్యర్థికి తోడ్పాటుకు బీసీలు సహకరిస్తానని మీ ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులకి, అలాగే నా తోటి కన్వీనర్లకి, బీసీ సంఘ నాయకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాటు కనుక మనం గమనించుకుంటే అత్యధికంగా నష్టపోయింది ఎవరయ్యా అంటే మన బీసీ సోదరులే. అలాంటి బీసీ సోదరులకి అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మన కార్పొరేషన్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి కూడా చేయూతనివ్వాలి, ఆదరణ చేయాలి అని ఎన్నో పథకాలను మన ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేస్తే ఈ మోసపూరితమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారిని మోసపూరితమైన మాటలతో, మాయ మాటలతో మోసం చేసి అభివృద్ధిని దూరం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయి. రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనే ఒక లక్ష్యంతో ఈ రోజు మా కుటుంబ సభ్యులు, మా బీసీ నాయకులు అందరం కూడా ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని తిరుగుతూ చైతన్యపరుచుకుంటూ ఈ దుర్మార్గం ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలని సమాజానికి చూపించే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం. అదే విధంగా రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, బీసీ నాయకులు అందరూ, కార్యకర్తలు, బీసీ అందరూ కూడా అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోబోతున్నాం. రేపు రాబోయేది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ. కాబట్టి మిత్రులారా, మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ లక్ష్యాన్ని ఛేదించుకునే విధంగా మనందరం పనిచేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థులను గెలిపించుకున్నాం. సెలవు. పత్రికా మిత్రులుగా అందరికీ నమస్కారం. మరి ఈరోజు వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 7 నియోజకవర్గాల అభ్యర్థులని విజయాన్ని గెలిపించుకోవాలని, లావు శిక్షణని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మరి రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారం బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్లు మరియు బీసీసీల కమిటీ వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్క నియోజకవర్గం తీసుకొని బీసీ వాడలో, బీసీ కాలంలో తిరిగి బీసీలో ఈ పల్నాడు జిల్లాలో 8 లక్షలు లాక్కున్నారు. ఈ 8 లక్షల మంది కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. బీసీలో 142 కులాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో 30 నుంచి 35 బీసీ కులాలు ఉన్నాయి. ఈ బీసీ కులాలకి ఇంతవరకు 5 సంవత్సరాలు ఒక్క పథకం రాలేదు, సంక్షేమ పథకం రాలేదు, బీసీ కార్పొరేషన్ రాలేదు,
బీసీల మీద దాడులు జరిగినాయి కానీ బీసీలు ఎక్కడా కూడా ఒక రూపాయి ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, మరి నిత్యావసర ధరలు పెరిగినాయి. లిక్కర్ వల్ల మరి ఎంతమంది చనిపోయారు? ఈ ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది లిక్కర్ మీద హాస్పిటల్ పాలైతే 4,32,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చనిపోవడం జరిగింది. సో బీసీలారా ఇప్పుడైనా మేలుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో బీసీలు 1,00,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి బీసీల సత్తా దాడుదారని మరి చిలకలూరిపేట నుంచి బత్తిపాటి పుల్లారావుని భారీ మెజార్టీతో, వెనుకొండ నుంచి జీవి ఆంజనేయులు భారీ మెజార్టీతో, చంద్రవాడ అరవింద్ బాబు నర్సాపేటను భారీ మెజార్టీతో, మరి మార్చర్ల జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించుకోవాలి. అలాగే ఎర్రపతినేని శ్రీనివాసరావు గురిజాల నుంచి భారీ మెజార్టీ గెలిపించుకోవాలి. కన్నా లక్ష్మణ్ సత్తిపల్లి నుంచి కూడా భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. అలాగే భాష్యం ప్రవీణ్ గారు పెదకూరుపాటి నుంచి కూడా భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సమీక్ష కృషి చేసి ఈ బీసీలకు ఒక అగ్ని పరీక్ష, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మేలుకోండి, మనల్ని అనగదొక్కారు, మరి 300 యూనిట్లు కరెంటు పే అని వచ్చింది అని చెప్పి బీసీలకి 4 లక్షల పింఛన్లు తొలగించిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పెరిగాక అహర్నిశ కృషి చేస్తూ వాడవాడ తిరిగి బీసీలు చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ కమిటీకి సారథ్యం వచ్చిన మల్లేశ్వరరావు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మాకింతటి మహత్వ అవకాశాన్ని కల్పించిన బీసీ విభాగం అధినేత అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే ఈ సాధికారత కన్వీనర్ల వల్ల రాష్ట్రంలో బహుచైతన్యం వస్తుందని చెప్పి ముందుగానే ఊహించి మా అందరిని అపాయింట్మెంట్ చేసిన నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మేము చెబితే అన్ని వేసేస్తారనే ఉద్దేశంతో చెప్పట్లేదు. మేము 100 ఇళ్ళు తిరిగితే ఈ మైకుల ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా ఒక 1000 మందికి చేరుతుందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడుతున్నాం. ప్రతి గడపని నాయకులు తొక్కుతున్నారు. మేము కూడా అదే విధంగా మీ అందరి దగ్గరికి, తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వస్తున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నా ఏబీసీ నా ఎస్టీలు అనే మనిషి ఈ రోజున ఒక బీసీ మంత్రిగా ఇచ్చిన చెల్లిపోయిన వేణుగోపాల్ కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టే స్థాయిలో లేడనేది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. బీసీలారా, బీసీ మంత్రి ఒక రెడ్డి సమాజ వర్గం చెందిన వ్యక్తి దగ్గర మోకాల మీద మహాసభలో నుంచున్నది మనందరం కూడా ఎంత అవమానకరంగా జరిగిందో మీరందరూ గుర్తుంచుకోవాలి. ఇచ్చేది పేరుకి పదవే తప్పితే ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా లేదు. ఈ రోజున వడ్డే వెంకటరమణ ఆధ్వర్యంలో 10 మందిని కలిసి మన జీవి ఆంజనేయులు గారు కలిస్తే మీ బీసీలు మీకు హక్కు ఉంది, మీ పార్టీ ఆఫీస్ మీరు పెట్టుకోని అని చెప్పే పార్టీలో మనం ఉన్నాం. ఈ హక్కును మనం కాపాడుకోవాలంటే జీవితకాలం తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన కాదు, ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చి చూడండి. జీవితకాలం తెలుగుదేశం పార్టీ ఉండాలని ప్రజలందరూ ఆకర్షించే విధంగా మేమందరం ఇప్పటికే నమ్మాం కాబట్టి ఇక్కడ ఇంతమంది చేరాం. మీరు కూడా నమ్మకంగా ప్రతి ఇద్దరు కూడా సైకిల్ గుర్తుకి ఓటేయండి, జనసేన కూటమి అభ్యర్థులకి ఓటేయండి, అఖండ మెజార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకి, అలాగే నా సోదరులు, నా బీసీ సోదరులందరికీ, నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం చేస్తూ, ఈరోజు మా ఎంబీసీలని గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీయే. 2016లో మా అందరినీ చిన్న చిన్న కులాలందరినీ గుర్తించి వాళ్ళతో పాటు పదవులు ఇచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. అలాగే ఈరోజు 2024లో కూడా ఒక మేనిఫెస్టోని తయారు చేసి మా కోసం, ఈ కులాల కోసం గుర్తించి, ఈ కులాల కోసం ఒక 5% రిజర్వేషన్, స్థానిక సంస్థలు 5% రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే సంచార జాతులకి గుర్తింపు కార్డులు ఇమ్మని ఇచ్చారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా కోఆప్షన్ మెంబర్లు ఇమ్మని ఈ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో తయారు చేసి మా ఎంబీసీ కులాల సోదరులందరికీ మేము ఈ రోజున వినుకొండ, అట్లాగే నర్సరావుపేట, ఈ పల్నాడు జిల్లా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, చిన్న చిన్న కులాలందరికీ వివరించడం జరుగుతుంది. ఈ కులాలందరూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో మన 7 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులని, కూటమి అభ్యర్థులని గెలిపించి తెలుగుదేశం పార్టీకి మంచి విజయాన్ని అందించవలసిందిగా మీడియా సోదరుల ద్వారా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేద్దాం. వినుకొండ పట్టణంలోని లయోలా ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ మంగళవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తారీఖు వరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల విధుల్లో ఉన్నవారు, పోలీసులు, ఉద్యోగస్తులతో పాటు పలువురు సద్వినియోగం చేసుకున్నారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెడ్డి పర్యవేక్షించారు.
బొల్లపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుం బిగించిన ఎస్వి చారిటీ అన్నదాన కార్యక్రమం మంగళవారంతో 123 రోజుకు చేరుకుంది. బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా 123వ రోజున తెనాలికి చెందిన సాయి శివదేవి గౌరీష పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు వస్సమానేపల్లి స్వాతి ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం నుంచి 15 కుటుంబాలు, నీలగంగారం నుంచి 5 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలోకి చేరాయి. వినుకొండ పార్టీ కార్యాలయంలో లీలావతి సమక్షంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు లీలావతి. పోలింగ్ కు మిగిలి ఉన్న ఈ 5 రోజులు విరామం లేకుండా శ్రమిస్తే జూన్ 4న పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుందామని ఈ సందర్భంగా అందరికి పిలుపునిచ్చారు లీలావతి. నీలగంగారం నుంచి దాదాపు 5 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇంకొక గ్రామం అయినటువంటి నడిగడ్డ గ్రామం నుంచి 15 కుటుంబాలు మన పార్టీలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. మీకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండదండలు, అలాగే ఆంజనేయులు గారి అండదండలు ఉంటాయి. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో ఎవరికైతే ఇల్లు లేవో, అలాగే ఎవరికైతే అసలు సెంట్ కూడా స్థలం లేని పేద ప్రజల కోసం చంద్రబాబు గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మంచి సంక్షేమ పథకాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు పేద ప్రజలందరికీ కూడా అందేటట్టు చూద్దాము. మీ అందరి సమక్షంలో ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మనం ఏమైతే మనకి వరికి పుడిసెల, అలాగే మరి సంగ్రహాల ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే వినుకొండ టిడ్కో హౌసెస్ కానీ, అలాగే మున్సిపాలిటీలో చేయాల్సిన చాలా పనులని అన్నీ కూడా ఖచ్చితంగా మనందరం కలిసి పూర్తి చేసుకుందాం. ఈ ఆంజనేయ గారి గెలుపులో మీ అందరూ కూడా భాగస్వాములు అయినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.